హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో పుణ్యక్షేత్రమైన శ్రీశైల క్షేత్రానికి వెళ్తున్నాం. అందులో భాగంగా ముందుగా ఈరోజు శ్రీశైల శిఖరేశ్వరం దర్శనానికి వెళ్దామా? శ్రీశైల క్షేత్రం ఒక పుణ్యక్షేత్రం. పవిత్రమైన శ్రీశైలం పురాతనమైనది. శిఖర దర్శన కొండ నుండి శ్రీశైల పర్వతాన్ని దర్శనం చేసుకుందామా? కొండపైకి వెళ్తున్నాం. అలానే ముందుగా వెళ్తున్న దారిలో మనకు ఇష్టకామేశ్వరి అమ్మవారి కోవిలికి వెళ్ళటానికి టికెట్స్ ఇస్తారండి. మనం ఎప్పుడైతే వెళ్ళాలి అనుకుంటామో ఆ ముందు రోజు మనం ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాలి. మేము వెళ్ళాము, కానీ మాకు టికెట్స్ దొరకలేదు. ఇంకా అక్కడి నుంచి శిఖర దర్శనానికి వెళ్ళాము. చూస్తున్నారు కదా, శ్రీశైలం రూట్ కొండలు, దట్టమైన అడవులు, మధ్య మధ్యలో పులి బొమ్మలు, ఏనుగు బొమ్మలు కనబడుతూ ఉంటాయి. చూడటానికి చాలా అందంగా ఉందండి. వాతావరణం, కొండలు, లోయలు, జర్నీ చాలా చక్కగా అనిపించింది. ఇక్కడేనండి టికెట్స్ ఇస్తారు. ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ కోసం టికెట్స్ ముందుగానే తీసుకోవాలి. లోపలికి వెళ్దాం రండి. చూస్తున్నారు కదా, మేము వెళ్ళేటప్పుడు రిపబ్లిక్ డే రోజు వెళ్ళామండి. జనవరి 26 అక్కడ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. లోపలికి వెళ్ళేటప్పటికి టికెట్స్ అయితే దొరకలేదండి. మూడ్ ఆఫ్ అయిపోయాం అందరం కూడాను. ఇక్కడ చిన్న గుహలా ఉంది. అందులో ఒక టైగర్ స్టాచ్యూని పెట్టారు. అక్కడ మేము ఫొటోస్ అయితే దిగాము. చాలా నేచురల్గా చాలా బాగుంది స్టాచ్యూ అయితే. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శిఖర దర్శనానికి వెళ్తున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనం శిఖర దర్శనానికి చేరుకుంటాము. ఈ శిఖరేశ్వరుడిని శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు చెప్తున్నాయి. శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు. అక్కడ ఉన్న నందిని రోలు మాదిరిగా ఉన్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుణ్ణి స్మరిస్తూ సుదూరంగా ఉన్న శ్రీ మల్లికార్జుని ఆలయ శిఖరాన్ని దర్శించుకోవటం. ఇలా దర్శనం చేస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారని చెబుతారు. శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శిఖరేశ్వరం వాస్తవంగా ఒక కొండ శిఖరం. ఈ శిఖరేశ్వరంలో కొలువుదీరిన వీరశంకరుడు కాలక్రమంలో శిఖరేశ్వరునిగా ప్రసిద్ధుడయ్యాడు.
వీరశంకరుడు ఎప్పుడు ప్రతిష్ఠించబడ్డాడో, ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందో చెప్పే ఆధారాలు నేటి వరకు లభ్యం కాలేదు. కానీ ఆలయమునకు ఎదురుగా ఉన్న 1398 నుండి 1320 పార్థివ నామ సంవత్సర చైత్ర బహుళ దశమి బుధవారం నాటి ఈ దిగువ శాసనాన్ని బట్టి అప్పటికే ఈ శిఖర పైభాగానికి భక్తులు తండోపతండాలుగా వెళ్లే ఆచారం ఉన్నట్లు దృఢంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, అందరూ కూడా చక్కగా శ్రీశైల శిఖరేశ్వర దర్శనం చేసుకున్నాం కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.